లేక అద్దం పగలగొట్టుకున్నట్టు వాళ్ళకి పరిపాలన చేతగాక ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక ఇవాళ కేసీఆర్ గారి మీద నిందాలు మోపి కేసీఆర్ గారిని బదనాం చేసి హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడితే ఒకటే మాట, కింద ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుండి మరి ముఖ్యమంత్రి దాకా ఒకటే మాట, ఒకటే డైలాగ్, అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయింది. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మనందరికీ గుర్తుంది, ఎక్కువ రోజులు ఏం కాలేదు, సరిగ్గా 5 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్లో, ఇదే తెలంగాణలో, మన భారతదేశంలో అట్లాగే ప్రపంచమంతా కరోనా వ్యాధి వచ్చింది. గుర్తుందా? దగ్గర 1 సంవత్సరం మొత్తం కరోనా వల్ల ప్రభుత్వానికి ₹1 కూడా ఆదాయం లేకుండా 0 ఆదాయంతో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గుండు 0 అయింది ఆదాయం మొత్తం కరోనా వల్ల. కానీ నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఈ ఆదాయం లేకపోయినా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు ఆగలేదు, హైదరాబాద్లో బ్రిడ్జ్ లాగలేదు, మంచినీళ్ళు ఆగలేదు, రోడ్ల నిర్మాణం ఆగలేదు. మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఇన్ని చేసినప్పుడు ఇవాళ నువ్వు చెప్పిన మాటలు అమలు చేయడానికి ఏం అడ్డం వస్తున్నది అని ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మన మీద లేదా?